హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే వీడియో అనేది చూస్తున్నారు కదా, ఈ నేమ్ ఆర్ట్ వీడియో అనేది నాకైతే కాస్ట్ ఇష్యూ వల్ల దీని మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ నేమ్ ఆర్ట్ వీడియో అనేది అలర్ట్ మోషన్ అప్లికేషన్లో చేశాను అండ్ కైన్ మాస్టర్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మీరు సింపుల్గా నేమ్ అనేది రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం అలర్ట్ మోషన్లో నేర్చుకుంటాం అనమాట ఎడిటింగ్ అండ్ కైన్ మాస్టర్లో కూడా నేర్చుకుంటాము. సో ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా అలర్ట్ మోషన్లో కూడా ప్రొఫెషనల్ లెవెల్లో వీడియో ఎడిటింగ్ అనేది తీసుకొస్తానమాట. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను వితౌట్ వాటర్ మార్క్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ అనమాట, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో డైరెక్ట్గా ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇచ్చాను, అది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట ఫుల్ ప్రాజెక్ట్ అనేది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి కెమెరా అనేది ఇట్లా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుందన్నమాట, చూస్తున్నారు కదా. దీనికి కావాల్సిన ఆడియో కూడా ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆడియో ఎట్లా యాడ్ చేయాలో అది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో అది కూడా చెప్తాను. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన రేస్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీకు నచ్చిన టెక్స్ట్ అనేది లేయర్పై క్లిక్ చేసి టెక్స్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకోండి, లేదా ఇక్కడ రోబోటో రెగ్యులర్ అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి అనమాట. నేనైతే చాలా ఫాంట్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకున్నా, చూస్తున్నారు కదా. ఎగ్జాంపుల్గా ఇందులోనే ఉన్న ఫాంట్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూస్తున్నారు కదా. ఈ ఫాంట్ అనేది నేనైతే ఇట్లా యాడ్ చేసుకుంటున్నా. ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. దాని తర్వాత సెర్చ్ బార్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి, సరిపోతుందన్నమాట. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చి ఆ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా నేమ్ అనేది సింపుల్గా రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. కెమెరా అనేది ఆన్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నేమ్ అనేది ఉంటుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అనేది ఉంటుంది, దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్గా ఏదో ఒక నేమ్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, ఇట్లా ఎంటర్ చేసుకున్నా, చూస్తున్నారు కదా. తర్వాత రైట్ క్లిక్ పై ఇట్లా క్లిక్ చేశాను, చూసారు కదా. నేమ్ అనేది యాడ్ అయింది, కాకపోతే అడ్జస్ట్మెంట్ కాలేదు. దీన్ని ఇట్లా పెట్టుకొని డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అనమాట సింపుల్గా. సో ఎక్కువ కష్టపడాల్సింది ఏం లేదు, మీరు చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకునేలాగా నేను ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నుంచి రాబోయే వీడియో ప్రతి ఒక్కటి కూడా సింపుల్గా మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను మీకు వీడియో అనేది ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ప్లే చేశాను, చూస్తున్నారు కదా. ఇట్లా వస్తుందన్నమాట ఈ నేమ్ ఆర్ట్ వీడియో అనేది. చాలా అంటే చాలా బాగుంది. ఈ డైలాగ్తో మీరు వినండి ఫుల్గా. టెలిగ్రామ్లో పెట్టాను, అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా నేమ్ ఆర్ట్ వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. ఈ ఆరో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.